యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనుటకై 3 దినములలోగా మీరు యోర్దానును దాటవలెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ మాట ఎవరు చెప్తున్నారు, ఎవరితో చెప్తున్నారని మనం వాక్యం బాగా సెలవించినట్లయితే, విన్నట్లయితే, వాక్యములో ఇజ్రాయెల్ ప్రజలను మొదట దేవుడు ఐగుప్తు నుంచి కానాను దేశానికి నడిపిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు మొదట నాయకుడిగా ఎవరిని పెట్టుకున్నాడు చెప్పండి? మోషేని పెట్టుకున్న దేవుడు యోర్దాన్ దగ్గరకు వచ్చే లోపల మోషే మరణించాడు. అక్కడికి వచ్చిన తర్వాత మోషే మరణించిన తర్వాత మళ్ళా నాయకునిగా ఎవరిని ఎంచుకున్నాడు? యెహోషువను ఎంచుకున్నాడు. యెహోషువను ఎంచుకున్న తర్వాత ఈ అధ్యాయంలోనే మనం చూస్తాం. ఈ అధ్యాయం మొదట మరణంతో ప్రారంభమైంది, ఎండింగ్ మరణంతోనే ఆగిపోయింది. ఈ అధ్యాయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మరణముతో ప్రారంభమైంది, మరణముతోనే ఎండ్ అయింది. ఇక్కడేమో మోషే మరణించాడు, నాయకుడిగా యెహోషువ వచ్చాడు. అలాగనే ఇదంతా జరిగి కానానికి వెళ్ళిన తర్వాత మళ్ళా యెహోషువ మరణించాడు. యెహోషువ మరణించేంత వరకు మాత్రమే దేవుడు మనతో కొన్ని మాటలు మాత్రమే మనము విందాం. ఇక్కడ ప్రత్యేకించి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, అలనాడైతే యెహోషువ ద్వారా అక్కడ ఉన్న ఇజ్రాయెల్ ప్రజలందరికీ హెచ్చరించిన హెచ్చరింపు ఏంటంటే, ఇదిగో మనము ఎర్ర సముద్రంలో అన్ని దాటి వచ్చాము, ఇంకా ఒక్కటి మాత్రమే మనకు అడ్డం ఉంది. అది ఏంటంటే యోర్దాను దాటిన తర్వాత మనకు రాబోతున్న పరిస్థితులు ఏంటంటే పాలు తేనెలు ప్రవహించు దేశము. అదే దేవుడు వాగ్దాన దేశం. అది వాస్తవంగా జరిగిండేదే. వాగ్దాన దేశం ఏంటి? వాళ్ళకి పాలు తేనెలు ప్రవహించు దేశం. ఇంకా 3 రోజులు ప్రయాణం మాత్రమే ఉంది. ఆ 3 రోజులు దాటితే నువ్వు ఎక్కడికి వెళ్తావు? దేన్ని దాటాలా? ఈరోజు 3 దాటవలసింది ఏంటి, ఆ 3 ఏంటి? ఈ 3 ఏంటో ఆ దాటిని తెలుసుకుంటే చాలు. నా జీవితాల్లో కూడా మనకు కూడా ఒక ప్రయాణం ఉంది. అది 3 రోజుల ప్రయాణమే. ఇక్కడ ఉన్న వారందరికీ 3 రోజుల ప్రయాణం ఉంది. మనము కూడా ఒకటి దాటవలసి ఉంది. మనము కూడా దాటినప్పుడే వాళ్ళైతే భౌతికమైన కానాను కోసం ప్రయత్నం చేశారు, మనమైతే నిత్య కానానులో యేసయ్యతో జీవించడానికి ప్రయాణం చేస్తా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఆ భౌతికమైన యెహోషువ వాళ్ళకిచ్చిన మాటను ఆత్మీయంగా మన జీవితంలోనికి ఎలా అలవర్చుకోవాలో కొన్ని మాటలు మనం చూద్దాం. హల్లెలూయా. అంటే యెహోషువ ద్వారా చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో 3 దినాల ప్రయాణం ఉంది. 3 దినాల కొరకు నువ్వు ఏం సిద్ధపరచుకోవాలంటున్నాడు? ఆహారం సిద్ధపరచుకోమన్నాడు. ఈరోజు మన అందరము, ఎవరు ఎంత ఆఫీసర్ అయినా, ఎంత కూలివాడైనా, ఎంత పని చేస్తూ ఉన్నా కూడా అందరూ చేస్తున్న పని దేని కొరకంటే కేవలము ఆహారం కొరకే. అవునా కదా? ఆ ఆహారం తినకుండా నువ్వు బ్రతకగలుగుతానంటే ఆహారం జొలిగుడువు. నువ్వు బ్రతకవని తెలుసు కాబట్టే ప్రతిరోజు నువ్వు ఎక్కడికి పోయినా, పోకపోయినా, సంపాదించకపోయినా ఆహారం కొరకు మాత్రం ప్రయత్నం చేస్తావు. అంతేనా కదా? కానీ ఆహారము ఒకరోజు క్షయమైపోతుంది. నువ్వు ఎంత తిన్నా ఒకరోజు దీనికోసం తింటావు, కానీ దేహం ఒకరోజు నిన్ను విడిచిపెట్టేస్తుంది. కానీ దేవుడు చెప్తున్న ఆహారం ఏమిటంటే, ఈ ఆహారం నువ్వు తిన్నావంటే నీవు కూడా ఆత్మలో మరణించవు. ఆ 3 దినాలు నువ్వు ఆహారం తిన్నావంటే దాని తర్వాత నువ్వు ఎక్కడికి చేరుతావంటే పరమ కానానుకు చేరుతావు. హల్లెలూయా. మొదట ఆర్డర్గా చెప్తాను, మనము పరమ కానానుకు చేరాలంటే మనము కూడా 3 చేయాలి. ఒకటేమో 3 రోజులు ఆహారాన్ని సిద్ధపరచుకోవాలా, రెండవదేమో కానానును యోర్దానును దాటాలా, మూడవదేమో పరలోక రాజ్యానికి చేరాల. 3 రోజులు ఏంటి, యోర్దాన్ అంటే ఏంటి చూద్దాం. మొదటిది 3 రోజులు అనగా మానవుని జీవితంలో ప్రతి మానవునికి వారి భవిష్యత్తులో 3 రకాల స్టెప్స్ ఉంటాయి. ఏంటి? ఒకటి బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము. బాగా గుర్తుపెట్టుకోనండి, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము. ఇప్పుడు నీవు ప్రయాణిస్తూ ఉన్నావు ఈ భూమి మీద. నువ్వు ప్రయాణిస్తున్నావు ఈ భూమి మీద. ఎక్కడికి ప్రయాణిస్తూ ఉన్నావంటే యోర్దాను దాటడానికి ప్రయాణిస్తున్నావు. హల్లెలూయా. యోర్దాను దాటడానికి ప్రయాణిస్తున్నావు కాబట్టి ఈ 3 దినాలకు కావాల్సిన ఆహారం నీకు కూడా అవసరమే. హల్లెలూయా. ఎక్కడికి నువ్వు దాటుతున్నావంటే
భౌతికమైన ఆహారం కొరకు వాళ్ళు దాటారు, కానీ నీవు ఇప్పుడు దేని కొరకు దాటుతున్నావంటే ఆత్మీయమైన పరలోక రాజ్యమైన పరమ కానాను కోసము నువ్వు యోర్దాను దాటపోతా ఉన్నావు. హల్లెలూయా. యోర్దాను అంటే ఏంటి? 3 దినాలంటే చూసాం. 3 దినాలంటే ఏంటి చెప్పండి? ఇక్కడ వృద్ధులు ఉన్నారు, యవ్వనులు ఉన్నారు, బాలులు ఉన్నారు. సో మనందరికీ ఆహారం కావాల్సిందే. ఏ ఆహారము? బిర్యానీ, మటన్, చికెన్ ఆహారం కాదు, అది కేవలం భౌతికానికే. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న ఆహారము దేనికంటే నీ ఆత్మకు. నీ ఆత్మకు కూడా ఆహారం అవసరం. నువ్వు భౌతికంగా పరిగెత్తా ఉన్నావు తినడానికి, సంపాదించుకోవడానికి. ఏ విధంగా అయితే ఈ శరీరాన్ని పోషించుకుంటున్నావో అదే విధంగా నీ ఆత్మను పోషించుకోవడానికి కూడా నువ్వు సిద్ధపడకపోతే నీవు యోర్దాను అనే ఆ నది దాటలేవు. హల్లెలూయా. అదే అక్కడ అర్థం. యోషువ చెప్తున్న మాట ఏంటంటే, దాటడానికి వస్తూ ఉన్నారు కదా, దాటడానికి వస్తున్నప్పుడు మొదట మీ దగ్గర ఉండవలసింది ఏంటంటే ఆ 3 దినాలకు కావాల్సిన ఆహారం ఉండాలా. హల్లెలూయా. బాల్యములో నువ్వు ఎలా భుజించాలో, నువ్వు ఎలా జీవించాలో దేవుని వాక్యం ఏ విధంగా చెప్తా ఉందో ఆ ప్రకారం ఉండాలా. యవ్వనములో నువ్వు ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా దేవుని కొరకు నిలబడాలో దాన్ని పాటించాలా. వృద్ధాప్యంలో నువ్వు దేవుని కొరకు ఎలా ఉండాలో అలా పాటించడానికి కలిగిన ఆహారం దగ్గర పెట్టుకొని ఇప్పుడు ప్రయత్నం చేయి. ఏం ప్రయత్నమో? యోర్దానును దాటడానికి. యోర్దాను అనగా దిగువకు రావడము. బాగా గుర్తుపెట్టుకొని నేను అర్థాలు చెప్తున్నాను, ఆత్మీయ అర్థాలు చెప్తున్నాను. యోర్దాను అనగా దిగువకు రావడం. రెండవది యోర్దాను అనగా మరణం. ఏంటి చెప్పండి? యోర్దాను అంటే ఏంటి? మరణం. ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో 3 దినాలకు మీకు ముందర ఉంది, 3 దినాలు మీరు ఆహారం రెడీ చేసుకోనండి, నీ ముందు మరణం ఉంది. ఈ మరణమును దాటాలంటే నీ దగ్గర ఏముండాలా? ఆత్మీయమైన ఆహారం ఉండాలా. ఈ ఆత్మీయమైన ఆహారం ఉన్నప్పుడు నువ్వు మరణాన్ని దాటగలవు, లేకపోతే నువ్వు మరణంలో బంధించబడతావు. పైన నుంచి నది ఎక్కడి నుంచి పారుతూ ఉంటుందంటే పైన నుంచి కిందికి పారుతూ ఉంటుందంట. ఈ నదిని వీళ్ళు దాటాలా. ఈ నదిని కానీ దాటకపోతే ఈ నది ఎక్కడికి వెళ్తూ ఉందంటే అది పారుతూ మృత సముద్రంలోకి చేరుతుందంట. డెడ్ సీ. బైబిల్ ప్రకారం చరిత్ర చెప్తున్నది ఏమంటే డెడ్ సీలోకి చేరిపోతుందంట. ఇప్పుడు కానీ ఈ నది దాటకుండా కానీ, ఉదాహరణకండి చెరువు ప్రవహిస్తూ ఉంది, ఆ నీళ్లు దాటకుండా కానీ ఆ నీళ్లు కొట్టుకొని పోయామనుకోండి, అది కొట్టుకొని పోయి ఎక్కడ తీసుకుపోతుంది? నేను చెప్పినట్టుగా అది మృత సముద్రంలోకి పోతుందని చెప్పాను కాబట్టి ఎక్కడ తీసుకొని వెళ్తుంది? మృత సముద్రంలోకే తీసుకుపోతుంది. అందుకని యెహోషువ అంటున్నాడు, ఇదిగో దీనిలో నువ్వు కొట్టుకొని పోవడానికి లేదు, నువ్వు ఈ మరణమును దాటాలా. నువ్వు ఈ నదిని దాటితేనే నెక్స్ట్ నీకేముంది? పరలోక రాజ్యం. దాన్ని దాటాలా అంటే నీకేముండాలంటే 3 దినాలకు కావాల్సిన ఆహారమును రెడీగా పెట్టుకో. ఈరోజు ఎంతమందికి 3 దినాల ఆహారం ఉంది? ఈరోజు ఆహారం ఏంటో మీతో చెప్పబోతా ఉన్నాను. 3 దినాలు అనగా బాల్యమునకు, యవ్వనమునకు, వృద్ధాప్యం. నాకు కాదులే వాక్యం, వాళ్ళకి అది కాదు. నీతో మాట్లాడతాడు, వయస్సుతో ఉన్న వారందరితో మాట్లాడతాడు, వయసులో నేలతో మాట్లాడతాడు, యవ్వనంలో ఉన్నవారితో కూడా దేవుడు మాట్లాడతాడు. ఈరోజు మనందరం ఒకరోజు ఏం కావాలంటే మరణాన్ని ఎదుర్కోవాల్సిందే. మరణము చూడకుండా ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే. కానీ ఈ మరణం గురించి దేవుడు చెప్పడంలే. ఆత్మీయంగా నువ్వు మరణించకుండా ఉండాలంటే, ఆత్మీయంగా నువ్వు జీవిస్తూ ఉండాలంటే, ఆత్మీయంగా పరలోక రాజ్యము చేరాలంటే సాదృశ్యంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం అంతా ఏంటి చెప్పండి? ఛాయ. ఏంటి చెప్పండి? ధర్మశాస్త్రం అంతా నీడ, కానీ నిజమైన స్వరూపం ఎక్కడుంది? క్రీస్తులో. ఏంటి చెప్పండి? నిజమైన స్వరూపం క్రీస్తులో ఉంది, కానీ ధర్మశాస్త్రం అంతా ఛాయ, నీడ. ఉదాహరణకి ఇప్పుడు లైట్ ఉంది, ఈ లైట్ ముందర నా మీద పడతా ఉంది, నా వెనకేముంది? నీడ ఉంది. ఇప్పుడు ఈ నీడ రావడానికి కారణం ఎవరు? నేనే. అలాగుననే ధర్మశాస్త్రంలో నీడ ఉంది, ఆ నీడ రావడానికి కారణం ఎవరంటే యేసయ్యే. హల్లెలూయా. అనగా ధర్మశాస్త్రంలో జరిగిన క్రియలన్నీ కూడా క్రొత్త నిబంధనలో క్రీస్తు వచ్చిన తర్వాత కూడా జరుగుతాయి. హల్లెలూయా. ఈరోజు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యం నువ్వు చేరాలంటే నువ్వు మరణం అనే యోర్దాను దాటాలా. మరి ఈ దినం మీ దగ్గర ఉండొచ్చేమో, భౌతికమైన ఆహారం ఏదైనా తినగలుగుతున్నావేమో, కానీ ఆ ఆహారం పరలోక రాజ్యం చేరుస్తుందా? చేర్చదు. కానీ బైబిల్ చెప్పిన ఆహారాన్ని నువ్వు కలిగి ఉంటే ఈరోజు ఇక్కడ చనిపోయిన నెక్స్ట్
చక్కగా ఎక్కడ లేస్తావంటే యేసుక్రీస్తు ప్రభువును చోట జీవిస్తావు. ఈరోజు అందరినీ దేవుడు అలాంటి స్థితిలోకి నడిపించడానికే ఈరోజు ఈ 3 దినాల ఆహారాన్ని మనకు దేవుడు అందించబోతున్నాడు. చూద్దాం. 3 దినాల ఆహారంలో మొదటిది ఏంటి ఆహారం? ఏ ఆహారం? నేను చెప్పేది బిర్యానీ గురించో చపాతీల గురించో కాదు, భౌతికమైన ఆహారం గురించి చెప్పడంలా. నీ ఆత్మకు కూడా ఆహారం అవసరం. నీ శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మ అనే ఈ ఆత్మ బ్రతకడానికి కూడా ఆహారం అవసరం. ఆ ఆహారం ఎక్కడ ఉందంటే బైబిల్లో నుంచి కొన్ని మాటలు చూద్దాం. ఎహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాలు. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను నీకిచ్చిన ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దానిని భక్షించి తిని. ఎలా ఉందంట? అది నా నోటికి తేనె వలె మధురముగా ఉన్నది. ఇప్పుడు చదువు వచ్చిన వారందరూ, అక్షరాలు బాగా చదివే వాళ్ళందరూ ఈ వాక్యం విన్న వెంటనే మీరు ఏం చేస్తారు చెప్పండి? ఇక్కడ గ్రంథం అనగా బైబిల్, గ్రంథం అనగా వాక్యం. ఇక్కడ యెహెజ్కేలుకు దేవుడు ఏం మాట చెప్తున్నాడు? గ్రంథమును భుజించమన్నాడు. అంటే వాక్యాన్ని ఏం చేయాలి మనం ఇప్పుడు చెప్పండి? ఆదికాండం పేపర్ నుంచి ప్రకటన గ్రంథం పేపర్ వరకు ఈ వాక్యం అనే బైబిల్ ఏం చేయాలా? తినేయాలా? తిందామా? అక్షరం, అది అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. అక్షరాన్ని మనము అలవర్చుకోకూడదు, కానీ అక్షరములో నుంచి ఆత్మను బయటికి తీయాలి. హల్లెలూయా. అనగా అక్షరము మనల్ని ఏమంటా ఉందని హెచ్చరిస్తూ ఉంది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు కూడా ఆత్మలో జీవించాలా అంటే నీవు కూడా గ్రంథము అనే వాక్యాన్ని భుజించాలా. హల్లెలూయా. అది నిజమైన ఆహారం. అందుకే దేవుడు అంటాడు కదా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ నా నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఏంటి ఆ నోటి నుంచి వచ్చే మాట? దేవుని యొక్క వాక్యం. ఇక్కడ యెహెజ్కేలుతో కూడా అంటాడు, యెహెజ్కేలు ఇదిగో ఈ గ్రంథమును నువ్వు భుజించు. భుజించడం అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పాను, భుజించడం అంటే తినడం, ఇది కాదు. కానీ ఆత్మీయమైన సత్యం ఏంటంటే, నీతో దేవుడు ఏ వాక్యమైతే చెప్పాడో, ఏది చేయమన్నాడో, ఇది చేస్తే నువ్వు దీవించబడతావని చెప్పాడో దాన్ని భుజించడమే దేవుని వాక్యాన్ని వినడం. హల్లెలూయా. ఇక్కడ యెహెజ్కేలు ఒక్క మాట చెప్తాను. యెహెజ్కేలుకి చాలా చెప్పాడు. యెహెజ్కేలు ఆ ఎండిన ఎముకల దగ్గరికి వెళ్ళన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత అన్నాడు, ఈ ఎండి ఎముకలు బతుకుతాయా అన్నాడు. అంటే అమ్మో నాయనా, ఇది నాకు తెలియదు, నీకే తెలుసు అంటాడు. అప్పుడు అంటాడు యేసయ్య, ఇదిగో ఆ ఎండిన ఎముకలతో నువ్వు మాట్లాడు. ఇప్పుడు ఆ మాట తినమన్నాడు. ఆ మాట తినడం అంటే ఏంటి? యెహెజ్కేలు ఎప్పుడైతే ఎండిన ఎముకలతో మాట్లాడతాడో ఆ వాక్యం అనే గ్రంథాన్ని భుజించినట్లు. హల్లెలూయా. అంటే ఆత్మకు ఆహారము ఏంటంటే దేవుని వాక్యము నీతో మాట్లాడినప్పుడు ఆ మాట ప్రకారం ఎప్పుడైతే లోబడతావో, ఎప్పుడైతే వాక్య ప్రకారం చేస్తావో, నీవు ఆత్మకు సంబంధించిన ఆహారాన్ని భుజిస్తున్నావని గుర్తు చేసుకోవాలా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆత్మకు సంబంధించిన ఆహారాన్ని, దేవుని వాక్యాన్ని భుజిస్తావో దినదినము నీ ఆత్మ బలపరచబడతా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అసలు ఒక మాట చెప్తానండి, మనిషి జీవితంలో, ఈ శరీరంలో మనిషి ఆత్మే లేకపోతే నీ శరీరానికి విలువే. కోటీశ్వరుడు అని కోట్లు సంపాదించిన ఇంట్లోనే ఉంటాడు. చనిపోయాడు అనుకో, మీరు నమ్మండి, బాగా చూడండి, ఎక్కడైనా కానీ ఒక గంట కూడా డెడ్ బాడీని ఎక్కడ పెట్టుకోరు. ఒక్క గంట కూడా ఎక్కడ పెట్టుకోరు. అన్ని కోట్లు సంపాదించి బిల్డింగ్ కట్టింది అతనే, చనిపోయాడు. కానీ అది ఎక్కడ పెట్టరు? డెడ్ బాడీని ఇంట్లో పెట్టరు, పోయి కాంపౌండ్లో పెడతారు. కారణం ఏంటి? విలువ లేదు, దానికి విలువ లేదు. అలాంటి విలువలేని జీవితం కొరకు ఎందుకు ఈ పగ, ఎందుకు పరిగెత్తా ఉన్నారు, ఎందుకు కష్టపడతా ఉన్నారు, ఎందుకు దేవుణ్ణి కాదని పోషించుకుంటున్నావు అనే శరీరాన్ని? కానీ ఆ ఆత్మే నీలో ఉంటే నీ శరీరానికి విలువ కదా. అలాంటి ఆత్మను పోషించుకుంటున్నావా? ఆ విలువ కలిగిన ఆత్మ నీలో బ్రతికి ఉన్నప్పుడు మాత్రం నువ్వు దాని గురించి విలువ పెట్లా. ఆ ఆత్మ వెడలిపోయినాక తెలుస్తూ ఉంది నువ్వు కష్టపడినంత వ్యర్థమని.
అవునాగా చెప్పండి. బైబిల్ స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతారు. బిడ్డా, నీ శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే నీవు దేవుని నమ్మ. నీ శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే నీ ఆత్మను వాక్యమనే ఆహారము చేతను పోషించి ఆ వాక్యమనే గ్రంథాన్ని భుజించు, అప్పుడు నువ్వు జీవిస్తావన్నాడు. అప్పుడు యోర్దాను దాటుతావు, మరణం నిన్ను ఏమి చేయలేదు అని అంటావన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అదే యేసుకేలుకు ఒక గొప్ప పరీక్ష పెట్టాడు దేవుడు. ఉదాహరణకి ఇంట్లో ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, బాగా ప్రేమించేవాడు, నీ కన్నులకు బాగా ప్రేమ ఉన్న మనిషి చనిపోయాడు అనుకోండి, అంతవరకు వాక్యం బలి చెప్తా ఉన్నా, అంతవరకు బలి ప్రార్థన చేస్తూ ఉన్నా, ఒకవేళ నేను మళ్ళా వెళ్ళే ప్రార్థన ఆ సమయంలో చేస్తానా? ఎందుకు చేయను? ఆల్రెడీ దుఃఖముతో, ఆల్రెడీ బాధతో ఉన్న నేను కొద్దిసేపు అన్నీ పక్కన పెట్టి అక్కడ ఆ ఖయాల్లో ఉంటాను. కానీ యేసుకేలుకు దేవుడిచ్చిన వాక్యం ఏమిటి తెలుసా? యేసుకేలుకు దేవుడిచ్చిన వాక్యం భుజించలేదు. బాగా చెక్ చేయండి. ఇక్కడ యేసుకేలు దగ్గరికి వెళ్ళి, యేసుకేలు నీ కన్నులకు ఇంపైన నీ భార్యను నేను తీసుకుంటా ఉన్నానన్నాడు. యేసుకేలు ఆ వాక్యాన్ని భుజించాడు, దేవుడు చెప్పింది చేశాడు. హల్లెలూయా. ఈరోజు నా జీవితాల్లో కొద్దిగా కష్టమైన, కొద్దిగా నష్టమైన, దేవుని సేవకుని నోట వాక్యంలో నుంచి ఇది చేస్తే మంచిదని వాక్యాన్ని చూపించి నీతో మాట్లాడినప్పుడు దాన్ని నువ్వు భుజించగలిగితే, దానికి నువ్వు లోబడగలిగితే, దానిని బట్టి నీ ఆత్మ బలపరచబడ్డమే కాదు, నిన్ను దేవుడు యోర్దానును దాటిస్తాడు.